గుడిలో ప్రసాదం లాంటి కమ్మటి చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఎంత టేస్టీగా ఉందంటే అంత కమ్మగా ఉంటుంది. మీరు ఈజీగా కూడా తయారు చేసుకునే చిన్ని చిన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంటే పండగ రోజు కానీ మన ప్రయాణప్పుడు కానీ హడావుడి లేకుండా దీన్ని చిటికలో ఎలా రెడీ చేసుకోవాలో నేను రెడీ చేసి మీకు వీడియో పెట్టాను. కింద లింక్ ఇస్తాను, చూసి మీరు ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత కమ్మగా ఉంటుందంటే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా టేస్ట్ చేసి చూసారంటే మీరు ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా ఈ విధంగా పులుసుని రెడీ చేసుకొని మీరు టేస్ట్ చేస్తారు. అంత కమ్మగా అంత ఈజీగా అయిపోయే ఈ తయారీ విధానాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీ అరుణ కిచెన్స్.